హాయ్ అండి, వెల్కమ్ టు మనీస్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు చేపల పులుసుతో మీ ముందుకు వచ్చాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇంట్లో నేను ఎలా వండుతానో అది వీడియోలో చూపించాను, తప్పకుండా చూడండి. ముందుగా చేప పులుసు కోసం చేప ముక్కల్ని బాగా శుభ్రంగా కడిగి దానికి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఇలా పక్కన ఉంచుకోవాలి. దానిలో మసాలా కోసం చింతపులుసు, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా పెద్దగా ఉన్న గిన్నెలో, వెడల్పుగా ఉన్న గిన్నె కొంచెం అడుగు మందంగా ఉండాలి. ఇలాంటి గిన్నెతో చేపల పులుసు బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకుని నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. చేపల పులుసుకు నూనె కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇలా సన్నగా తరిగి వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక టమాటా సన్నగా ముక్కలు చేసుకొని, మీడియం సైజ్ టమాటా అండి, ఇలా సన్నగా తరిగి అవి కూడా వేసి వేయించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కారం, కూరకు సరిపడినంత కారం 2 టేబుల్ స్పూన్లు వేసాను. వేసుకొని కలదిప్పుకోవాలి. ఇది మాడిపోకుండా కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి టమాటా బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత చింతపండుని పులుసు పోసుకోవాలండి. చింతపులుసు కోసం నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకొని రసం తీసి పెట్టుకున్నాను. ఆ రసాన్ని ఇప్పుడు ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ఇలా చింతపులుసు పోసుకోవాలి. చింతపులుసు తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ వరకు నేను నీళ్లు పోసుకున్నాను, అంటే పలుచగా ఉండటం కోసం. ఇలా పోసుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపడినంత ఉందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. అందులోనే ఈ గరం మసాలా పౌడర్ అని కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇలా కలిపుకోవాలి. చేపల పులుసుకి ఈ పౌడర్, ఈ పొడే టేస్ట్ అండి, చాలా టేస్ట్ బాగుంటుంది. దానికోసం ఒక స్పూన్, పెద్ద స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు వేసుకొని చెక్క, లవంగాలు కూడా కొంచెం వేసుకొని అది డ్రై రోస్ట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ వేసుకోవాలి. కూరకు చాలా టేస్ట్ వస్తుంది దానివల్ల. ఇలా పులుసు మగ్గిన తర్వాత మనం ముందుగా ఉప్పు, కారం వేసి కలిపి పక్కన పెట్టుకుని చేప ముక్కల్ని ఇలా గ్రేవీలో వేసుకోవాలి. మనం ముక్కలు వేసినామంటే కొంచెం గరిటతో ఇలా తిప్పుకోవచ్చు. ఒక 5 నుంచి 7 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా మూత తీసుకొని, ఇప్పుడు ఈ టైంలో గరిటె పెట్టి తిప్పకూడదు. తిప్పకుండా ఇలా చేతితో పట్టుకొని ఇలా తిప్పుకుంటే మసిగుడ్డ తీసుకొని ఆ ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి. మరో 2 నిమిషాలు మగ్గిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కొంచెం కొత్తిమీర కూడా 2 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమేనండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.